Like video please. Watch full video please. Subscribe please. Preview video. హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఎలాంటి మోషన్ ట్రెండింగ్లో ఉన్న రీల్స్ లేదా స్టేటస్ వీడియో ఎడిటింగ్ తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్, అలా వీడియో కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా వచ్చిన ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇష్టం ముందుగా టెలిగ్రామ్ పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్, మన టెలిగ్రామ్ మీద జాయిన్ అవ్వండి. అలా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో బిట్ మార్క్ పేజ్ మరి ఎఫెక్ట్ పీస్ ఇచ్చాను ఫ్రెండ్స్, అక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. చూడండి పాజిటివ్ వరకు వీడియో లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీకు కామెంట్ చేయడం వల్ల నాకు తెలుస్తుంది వీడియో ఎలా వస్తుంది అని. తప్పక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇంపోర్ట్ చేసుకోవాలి. బిట్ మార్క్ పీస్ షేక్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ముందుగా బిట్ మార్క్ పీస్ ఓపెన్ చేసుకోండి. చూడండి బిట్ మార్క్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది, ఆడియో అండ్ బిట్ మార్క్స్. ఏం చేస్తారంటే ఈ బిట్ మార్క్స్ మనకు ఏం చేస్తారంటే మొత్తం ఇమేజెస్ యాడ్ చేసుకోవాలి. ఎలా యాడ్ చేస్తారంటే చూడండి ఫస్ట్ వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ వస్తే ఏం చేస్తారంటే మనకు ప్రెస్ లైన్ కనిపిస్తుంది, క్లిక్ చేసుకోండి. మీడియా క్లిక్ చేయండి. ఎక్కడైతే గ్యాలరీ లొకేషన్ మీ యొక్క ఫోటోస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ లొకేషన్ ఫోటోస్ ఉంటాయి కదా, ఫోటో లొకేషన్ వెళ్ళి ఫోటోస్ తీసుకోండి. ఇక్కడ ప్రెస్ లైన్ కనిపిస్తుంది, ప్రెస్ లైన్ క్లిక్ చేసుకోండి. ఇమేజ్ అనేది చిన్న వస్తుంది. ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు 2 ఫింగర్స్ యూజ్ చేసుకోండి. మనకు 2 ఫింగర్ చేసుకోండి అంటే ఇమేజ్ అనేది మనకు అడ్జస్ట్ చేసుకోండి. మధ్యలో మాకు మీ యొక్క ఇమేజ్ అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ కోసం ఏం చేస్తారంటే చూడండి ఇక్కడ రైట్ ఆరో కనిపిస్తుందా, క్లిక్ చేసుకోండి. కట్ బిట్ మార్క్స్ వచ్చేసేయండి. బిట్ మార్క్స్ ఐకాన్ వస్తుందా, క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఏం చేస్తారు కట్ బిట్ మార్క్స్ వచ్చేసేయండి. ప్రెస్ అని క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి. సెకండ్ ఇమేజ్ ఉంటుంది సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఏం చేస్తారంటే ఇదే విధంగా టూ ఫింగర్స్ యూజ్ చేసుకొని చూడండి. ఇదే విధంగా 2 ఫింగర్ యూజ్ చేసుకొని ఇమేజ్ పెద్ద చేసుకోండి. మళ్ళీ రైట్ ఆరో క్లిక్ చేసుకోండి, ఐకాన్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మాకు చూడండి ఇక్కడ మాకు డబల్ బిట్ మార్క్ వస్తుంది. డబల్ బిట్ మార్క్ వస్తుంది ఏం చేస్తారంటే సైడ్కి వచ్చేసేది ఏం చేస్తారంటే ప్రెస్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి, థర్డ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ 2 ఫింగర్స్ యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇమేజ్ని అడ్జస్ట్ చేసుకోండి, కట్ మధ్యలో పెట్టుకోండి. మళ్ళీ రైట్ ఆరో క్లిక్ చేసుకోండి, ఈ ఐకాన్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మాకు డబల్ బిట్ మార్క్ సింగిల్ ఇమేజ్ యాడ్ చేసి చెప్పాను కదా, చూపించాను కదా మీకు. ఏం చేస్తారంటే మొత్తం ఇక్కడ బిట్ మార్క్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మొత్తం బిట్ మార్క్స్ వరకు మీరు ఏం చేస్తారు బిట్ మార్క్స్ వరకు ఇమేజెస్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎండ్ వరకు నేను మొత్తం బిట్ మార్క్స్ తగ్గట్టు ఇమేజెస్ కరెక్ట్గా యాడ్ చేశాను నేను. మీరేం చేస్తారంటే ఇదే విధంగా మొత్తం బిట్ మార్క్ ఇమేజెస్ యాడ్ చేసుకోండి. యాడ్ చేస్తుంది ఇమేజెస్కి ఎఫెక్ట్స్ ఇవ్వాలి. ఎఫెక్ట్స్ ఎలా ఇస్తారంటే బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మీరు మనకు షేక్ ఎఫెక్ట్ ఉంది కదా, షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తున్న ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది మనకు. ఇక్కడ మనకు కొన్ని ఎఫెక్ట్ 1, ఎఫెక్ట్ 2, ఎఫెక్ట్ 3 ఇక్కడ 4 ఎఫెక్ట్స్ ఉంటాయి. కొన్ని సిసి లేయర్స్ అండ్ మనకు లేయర్స్ ఉంటాయి. ఏం చేస్తారంటే ఫస్ట్ ఇమేజ్ ఎఫెక్ట్ 1 ఉంది, ఇమేజ్ ఉంది కదా, క్లిక్ చేసుకోండి. ఈ విధంగా కింద ఎఫెక్ట్స్ ఐకాన్ కనిపిస్తుందా, క్లిక్ చేసుకోండి. కిందకి ఐకాన్ కనిపిస్తుంది 3 డాట్స్ అని, క్లిక్ చేసుకోండి. కింద కాపీ ఎఫెక్ట్స్ కనిపిస్తుంది, క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం చేస్తారండి ఫ్రెండ్స్ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన బిట్ మార్క్స్ ఓపెన్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ అనేది చూడండి మనకు ఫస్ట్ పెద్ద ఇమేజ్ ఉంది కదా మనకు, చూడండి ఫస్ట్ నుండి 0.62 సెకండ్ దాకా ఒక పెద్ద ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్కి ఎఫెక్ట్ పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇమేజ్ లెక్క ఇచ్చేయండి, ఎఫెక్ట్లు ఇచ్చేయండి, డాట్ ఇచ్చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ ఇచ్చేయండి. చూడండి ఈ విధంగా ఎఫెక్ట్ పేస్ట్ అయినా కొంచెం బ్లర్ టైప్లో ఇమేజ్ మనకు వస్తుంది. మనకు పేస్ట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసింది. మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత ఎఫెక్ట్ పీస్ ఓపెన్ చేసుకోండి. అక్కడ మనకు ఎఫెక్ట్ పీస్ ఓపెన్ చేసుకుంటే సెకండ్ ఇమేజ్ ఉంది కదా, ఎఫెక్ట్ 2 అని. ఇక్కడ మనకు సెకండ్ ఇమేజ్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్స్ క్లిక్ చేయండి, డాట్ క్లిక్ చేయండి, కాపీ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్ క్లిక్ చేస్తే ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ బిట్ మార్క్ పీస్ ఓపెన్ చేసుకోండి. బిట్ మార్క్ పీస్ ఓపెన్ చేసుకుంటే ఎఫెక్ట్ చెప్తే అదే పేస్ట్ చేయండి. మాకు రైట్ ఆరో చేయండి, రైట్ ఆరో క్లిక్ చేసుకోండి. కట్ మనకు 0.628 సెకండ్ వచ్చేసేయండి. ఇమేజ్ చూడండి, మనకు ఇమేజ్ క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్ క్లిక్ చేయండి, డాట్ క్లిక్ చేయండి, పేస్ట్ క్లిక్ చేయండి. చూడండి ఈ విధంగా మళ్ళీ ఏం చేయాలి రైట్ ఆరో క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఇదే విధంగా రైట్ ఆరో క్లిక్ చేసుకోండి. 0.86 సెకండ్ ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్కి పేస్ట్ చేసుకోండి. చూడండి మేము ఎఫెక్ట్ కన్ఫ్యూజ్ అయిపోతుంది, ఎలా పేస్ట్ చేయాలి, ఎలా లేదు ఎఫెక్ట్ ఎలా కాపీ చేశారో పేస్ట్ చూపించాను మీకు. ఏ ఇమేజ్కు కన్ఫ్యూజ్ అయిపోతే అలా స్క్రీన్ మీద ఇచ్చాను, ఆ విధంగా పేస్ట్ చేసుకోండి. మీరు మళ్ళీ ఏం చేస్తారు రైట్ ఆరో క్లిక్ చేసుకోండి. 0.915 సెకండ్ వచ్చేసేయండి, ఆ ఇమేజ్కి పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎఫెక్ట్ పేస్ట్ చేస్తే ఏం చేస్తారంటే ఇక్కడ మనకు మళ్ళీ రైట్ ఆరో క్లిక్ చేసుకోండి. రైట్ 13.23 సెకండ్ వచ్చేసేయండి ఫ్రెండ్. 13.23 క్లిక్ చేయండి, ఇమేజ్ దగ్గర క్లిక్ చేయండి, ఎఫెక్ట్ పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేస్తే మళ్ళీ రైట్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు 15.01 సెకండ్ ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ కి పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేస్తే ఏం చేస్తారంటే మనకి చూడండి 16.11 సెకండ్ ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ కి పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకుంటే మళ్ళీ ఏం చేస్తారు రైట్ క్లిక్ చేసుకోండి. 18.17 సెకండ్ వచ్చేసేయండి, ఇమేజ్ కి పేస్ట్ చేసుకోండి. ఇక చూడండి ఇక్కడ వరకు మనకు సెకండ్ ఎఫెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ ఏం చేస్తారంటే
షేక్ ఎఫెక్ట్ పీస్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి మీకు బ్లూ కలర్ లేయర్ ఉంది కదా ఇమేజ్, ఆ ఇమేజ్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్ క్లిక్ చేయండి, డాట్ క్లిక్ చేయండి, కాపీ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చి బిట్ మ్యాప్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు రైట్ హ్యాండ్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మాకు చూడు రైట్ హ్యాండ్ క్లిక్ చేసుకోండి. 0724 సెకండ్ దగ్గర చిన్న ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ కి పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసి ఏం చేస్తారంటే ఇక్కడ మనకు మళ్ళీ రైట్ హ్యాండ్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ 092 సెకండ్ దగ్గర ఇమేజ్ ఉంటుంది కదా, ఆ ఇమేజ్ కి పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎఫెక్ట్ అనేది పేస్ట్ కోసం ఏం చేస్తారంటే మనకి రైట్ హ్యాండ్ తీసుకోండి 11:0 సెకండ్ వచ్చేసేయండి, ఆ ఇమేజ్ కు పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎఫెక్ట్ చూడండి, ఎఫెక్ట్ ఆల్రెడీ స్క్రీన్ మీద ఇచ్చాను ఫ్రెండ్స్, అదే విధంగా పేస్ట్ చేసుకోండి. కాకపోతే చెప్తున్నా కన్ఫ్యూజ్ అవుతారు మీరు. మళ్ళీ ఇక్కడ చూడండి 14-19 సెకండ్ ఇమేజ్ ఉంటుంది కదా, చిన్న ఇమేజ్, ఆ ఇమేజ్ కి పేస్ట్ చేసుకోండి. మళ్ళీ ఏం చేస్తారంటే రైట్ హ్యాండ్ తీసుకోండి 27 సెకండ్ వచ్చేసేయండి, ఆ ఇమేజ్ కి పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ రైట్ స్వైప్ చేసుకోండి ఫ్రెండ్, రైట్ హ్యాండ్ క్లిక్ చేసుకోండి. చూడండి మాకు 18:03 సెకండ్ ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ కి పేస్ట్ చేసుకోండి. చూడండి ఈ విధంగా థర్డ్ ఎఫెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసేయండి, షేక్ ఎఫెక్ట్ పీసెస్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఏం చేస్తారంటే ఇక్కడ మాకు HDR 2 లేయర్స్, మళ్ళీ ఇక్కడ మనకు ఛానల్ నేమ్ మీద 2 లేయర్స్ ఉన్నాయి కదా, ఆ 4 లేయర్స్ కాపీ చేసుకోండి. ఇలా కాపీ చేస్తారంటే ఐకాన్ హోల్డ్స్ పెట్టుకోండి ఫ్రెండ్స్. 4 లేయర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటే ఐకాన్ క్లిక్ చేసుకోండి, కాపీ 4 లేయర్స్ క్లిక్ చేయండి, క్లిక్ బ్యాక్ క్లిక్ చేసుకోండి. ఇంకొకటి మనకు ఎఫెక్ట్ బాకీ ఉంది ఫ్రెండ్స్, అది కాపీ చేస్తున్నాండి. ఇక్కడ మనకు ఎఫెక్ట్ 4 గ్రీన్ కలర్ లేయర్ ఉంది, క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్ క్లిక్ చేయండి, డాట్ క్లిక్ చేయండి, కాపీ ఎఫెక్ట్ కాపీ చేశారో మన లేయర్స్ కాపీ చేశారు కదా, బ్యాక్ వచ్చేసేయండి. బిట్ మ్యాప్ పీస్ ఓపెన్ చేసుకోండి. బిట్ మ్యాప్ పీస్ ఓపెన్ చేసుకుంటే ఏం చేస్తారంటే లేయర్స్ కాపీ చేస్తాం కదా, పేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసేయండి, ఏ క్లిక్ చేసుకుని పేస్ట్ 4 లేయర్స్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ అవుతుందా, మళ్ళీ ఏం రైట్ హ్యాండ్ క్లిక్ చేసుకోండి. రండి ఇక్కడ మనకు 4th ఎఫెక్ట్ కాపీ చేస్తాం కదా, ఇప్పుడు 11-19 సెకండ్ ఇమేజ్ ఉంటుంది కదా, ఆ ఇమేజ్ పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. బిగ్ సైజ్ ఇమేజ్ ఉంటుంది, ఆ ఇమేజ్ పేస్ట్ చేసుకోండి. మీరు స్క్రోల్ చేసుకోండి, ఆ ఇమేజ్ చూడండి. చూడండి స్క్రోల్ చేస్తే ఇక్కడ 11-19 సెకండ్ ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ పేస్ట్ చేసేటప్పుడు ఎఫెక్ట్ ఇమేజ్కి ఇచ్చేయండి, ఎఫెక్ట్ ఇచ్చేయండి, డాట్ ఇచ్చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ ఇచ్చేయండి. పేస్ట్ అయిపోతుంది. మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ స్క్రోల్ చేయండి. ఎట్లా మనకు రైట్ ఆర్స్ చూసుకుంటే మనకు 19-25 సెకండ్ దగ్గర వెళ్ళిపోండి ఫ్రెండ్స్. 19-25 సెకండ్ దగ్గర వెళ్ళండి. పెద్ద ఇమేజ్ ఉంటుంది మనకు ఒకటి లాస్ట్లో, ఆ ఇమేజ్కి పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మాకు 4 లేయర్స్ అండ్ 4 CC ఎఫెక్ట్స్ మొత్తం చెప్పడం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు ఎఫెక్ట్ పేస్ట్ చేయడం రాకపోతే ఆల్రెడీ స్క్రీన్ మీద ఎలా ఎఫెక్ట్ ఇమేజ్కి పేస్ట్ చేయాలి ఫ్రెండ్స్, ఆ స్క్రీన్ మీద ఇచ్చారని అదే విధంగా పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నా, అర్థం కాకపోతే చెప్పండి, మేము స్లోగా చెప్పడానికి ట్రై చేస్తాను అనుకుంటుంది. మీకు చూడండి ఇక్కడ మాకు మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా, మళ్ళీ సెట్టింగ్ వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే సెట్టింగ్ బ్యాక్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఇక్కడ వీడియో ఉందో సెలెక్ట్ చేసుకోండి. కింద హై డివైడ్ ఉంటే 108 పెట్టుకోండి, లో డివైడ్ ఉంటే 720 పెట్టుకోండి. తర్వాత కింద ఎక్స్పోర్ట్ కనిపిస్తుందా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది మీది. స్క్రీన్ టైం మాత్రం ఆఫ్ కానివ్వండి, వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంటుంది మీది.